హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 31st మార్చ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ డే. కాకపోతే మనకి మార్కెట్ హాలిడే. సో మార్కెట్ మళ్ళీ ఏప్రిల్ 1st ఓపెన్ అవుతుంది. సో మనకి మంత్ అయిపోయింది, మార్చ్ మంత్. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోయింది. అయితే మార్చ్ మంత్లో ఒక డీసెంట్ ర్యాలీ చూసాం మార్కెట్లో. సో నిఫ్టీ 50. సో నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ మనకి ఈ మంత్ మార్చ్ మంత్లో నిఫ్టీ 50 మోర్ దెన్ 6% పెరిగింది. సో నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో చూస్తే మనకి టాప్లో ఉంది బిఈఎల్. సో మంత్ గెయిన్ 22% పెరిగింది 1 మంత్లో. అదేవిధంగా పవర్ గ్రిడ్ 15%, ఎన్టీపీసీ 14%. సో ఈ మూడు కూడా పిఎస్యు స్టాక్స్. సో ఓవరాల్గా మనకి పిఎస్యు స్టాక్స్ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ చూసాం లాస్ట్ మంత్లో, మార్చ్ మంత్లో. సో అట్లనే కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజ్, భారతీ ఎయిర్టెల్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 10% పెరిగాయి 1 మంత్లో. సో ఇవి స్ట్రాంగ్ ర్యాలీస్ చూసాం. ఇందులో మాత్రం టాప్ బిఈఎల్, సో డిఫెన్స్ స్టాక్స్ బిఈఎల్, హెచ్ఏఎల్, వీటిలో స్ట్రాంగ్ ర్యాలీసే చూసాం. అండ్ నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూద్దాం. లాస్ట్ మంత్లో, మార్చ్ మంత్లో నెగిటివ్లో ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్, 34% ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ ఐటీ స్టాక్లో కూడా బాగా డౌన్ అయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర, ఇవి నౌకరీ, ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్. సో ఇవి బాగా డౌన్ అయినాయి. తర్వాత టైటాన్ కూడా మైనర్ నెగిటివ్గానే క్లోజ్ అయింది. బజాజ్ ఆటో కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఇట్లా లాస్ట్ మంత్ చూస్తే మనకి డీసెంట్ ర్యాలీ ఉన్నా కానీ కొన్ని స్టాక్స్లో మాత్రం భారీగా నష్టాలు జరిగాయి. మనం సెక్టోరియల్గా చూస్తే లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్ సెక్టోరియల్గా నిఫ్టీ పిఎస్సి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మాత్రం 15% పెరిగింది ఇండెక్స్. సిపిఎస్సి 13%, ఎనర్జీ 11%, కమోడిటీస్ 11%, పిఎస్యు బ్యాంక్స్ 10%, మెటల్స్, నిఫ్టీ నెక్స్ట్ 50, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సెక్టోరియల్ ఇండస్ట్రీస్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నెగటివ్లో క్లోజ్ అయిన ఇండెక్స్ అనుకుంటే నిఫ్టీ ఐటీ. సో ఐటీ స్టాక్స్లోనే భారీ నష్టాలు చూసాం లాస్ట్ మంత్. సో మంత్ ఆన్ మంత్ చూస్తే మనకి ఓవరాల్గా లాస్ట్ మంత్ మాత్రం డీసెంట్ ర్యాలీ. అంటే ఒకటి మనం గమనిస్తే ఫిబ్రవరి మంత్లో నిఫ్టీ ఎంత ఫాల్ అయిందో అది మొత్తం మార్చ్ మంత్లో రికవర్ అయింది. ఆల్మోస్ట్ మనకి 6.5%, 6.3 ఆర్ 6.35% మనకి ఫిబ్రవరిలో ఫాల్ అయింది. సో మార్చ్లో మళ్ళీ అది మొత్తం రికవర్ అయింది. మార్చ్ మంత్లో నిఫ్టీ 50 చూస్తే మనకి 6.3% పెరిగింది. అట్లనే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 6.66% పెరిగింది లాస్ట్ మంత్లో. సో బ్యాంకింగ్ స్టాక్స్లో టాప్ గెయినర్ బ్యాంక్ ఆఫ్ బరోడా 15.96%, తర్వాత కోటక్ బ్యాంక్ 14%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12%, ఐసిఐసిఐ బ్యాంక్ 11%, కెనరా బ్యాంక్ 10%, పిఎన్బి 10%, యాక్సిస్ బ్యాంక్ 8%, ఫెడరల్ బ్యాంక్ 8%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5%. సో మార్కెట్ లాస్ట్ మంత్లో ఇంత పెరిగింది. అయితే మన పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మనం మార్కెట్లో ఒక కంపారిజన్ ఉండాలి. మనం నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి, నిఫ్టీ ఎంత పెరిగింది? 6% పెరిగింది. నా పోర్ట్ఫోలియో మరి 6% పెరిగిందా, అందుకని ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా? ఇన్ కేస్ ఓవరాల్గా మార్కెట్ 6% పెరిగి పోర్ట్ఫోలియో పెరగలేదు అంటే మన పోర్ట్ఫోలియోలో ఏదో లోపం ఉంది. సో దాన్ని సరి చేసుకోవాలి. ఇండెక్స్ని బీట్ చేయాలి ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియో ఇండెక్స్ 6% పెరిగితే మన పోర్ట్ఫోలియో అట్లీస్ట్ 10% అన్న పెరగాలి. అయితేనే మనం ప్రాపర్గా పోర్ట్ఫోలియోని రన్ చేసుకున్నట్టు. లేకపోతే ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోవాలి. ఇట్లాంటివన్నీ మీరు కూడా నేర్చుకోవచ్చు. టెక్నికల్ లెవెల్స్ చూడొచ్చు, కంపారిజన్ ఎట్లా చేసుకోవాలి, ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియోని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మన టోటల్ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ పెట్టుకోవచ్చు, సెక్టోరియల్ సెలెక్షన్స్ ఎట్లా చేసుకోవాలి, టెక్నికల్ లెవెల్స్ ఏంటి, ఇండెక్స్ లెవెల్స్ ఏంటి, వీటిని బట్టి మనం ఎట్లాంటి ట్రేడ్ ప్లాన్స్ తయారు చేసుకోవాలి, ఓవరాల్గా స్టాక్ లెడ్జర్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 7th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఓవరాల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా నిఫ్టీ మంత్లీ చార్ట్ చూస్తే అది. సో లాస్ట్ మంత్ ఏదైతే ఎలా ఫాల్ అయింది అంటే ఫిబ్రవరి ఫాల్ మొత్తాన్ని మార్చి రికవరీ చేసుకుంది.
మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్లో మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు 23,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పొజిషనల్గా ట్రేడ్ చేసుకునేటప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాస్ట్ ట్రేడింగ్ డే హైనే తీసుకోవచ్చు 23,650. డౌన్ సైడ్ మనకి 23,380 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ అయి కిందకి వస్తే 23,180 మన కీ లెవెల్ కాబట్టి ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే అవి మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 23,180 కన్నా కిందకి వస్తేనే మనం ఒక బేరిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు. మనం అదర్వైజ్ కొంత బుల్లిష్ యాంగిల్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు, బుల్లిష్ బయాస్తో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనపడింది మంత్లీ చార్ట్స్లో. సో ఇది మంత్లీ చార్ట్. మంత్లీ చార్ట్లో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఇది. సో ఇది కొంచెం మనకి సపోర్టివ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్లో తీసుకుంటే మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ జోన్ ఇది 51,180 నుంచి 50,960 ఆర్ 970 లెవెల్స్. ఈ జోన్ మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. ఇక్కడ గ్యాప్ ఏరియా ఇది 50,800 అండ్ 50,600 ఆర్ 680 లెవెల్స్. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ 49,980. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం స్ట్రాంగ్ బౌన్స్ ఉండొచ్చు. ఈ లెవెల్ని జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మాత్రం మనం ఒక బేరిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మాత్రం మనం బుల్లిష్ మోడ్లోనే ట్రేడ్ చేసుకోవచ్చు. బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం రేపటికి అంటే ట్యూస్డేకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తాం కాబట్టి ఆ లెవెల్ తీసుకున్నాం. సో దీని ప్రకారం మనకి ఇప్పుడు ఇది నో ట్రేడ్ జోన్. ఈ జోన్ ఉంది కదా, దీంట్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం. 23,530 నుంచి 550 మధ్యలో. సో ఒక 20 points జోన్ ఇది. సో ఇక్కడ మనం ప్రైస్ గమనించాలి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఈ జోన్ బ్రేక్అవుట్ కోసమే మనం ట్రేడ్ చేయాలి. ఇన్ కేస్ అప్ సైడ్ బ్రేక్ చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది మనకి లాంగ్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు. అట్లనే డౌన్ సైడ్ బ్రేక్ చేసి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఇది షార్ట్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు. షార్ట్ ఎంట్రీస్కి మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ వచ్చి 23,430 అండ్ లాంగ్ ఎంట్రీస్కి 23,630. ఇవి రెండు ప్రాఫిట్ బుకింగ్ జోన్స్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ మాత్రం మనం షార్ట్ చేస్తే జోన్ పైన, లాంగ్ ఎంట్రీ తీసుకుంటే జోన్ కన్నా కింద. సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇది. ఒక లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా లెవెల్స్ ఫాలో కావాలి, స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎట్ ద మనీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్. సో మనకి నో ట్రేడ్ జోన్ 51,590 అండ్ 51,570. ఇక్కడ చాలా చిన్న జోన్ ఇది. సో ఈ జోన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైస్ జోన్లోకి వచ్చి బ్రేక్అవుట్ చేయాలి. సేమ్ మనం ఏదైతే నిఫ్టీకి ట్రేడ్ చేస్తామో అట్లనే బ్యాంక్ నిఫ్టీకి కూడా చేసుకోవచ్చు. ఈ జోన్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ప్రైస్ జోన్లోకి రావాలి, జోన్ను బ్రేక్ చేయాలి. అదే ఐదర్ సైడ్. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ, అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ. అయితే ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ మాత్రం ఇంపార్టెంట్. సో అప్ సైడ్ బ్రేక్ చేసే క్యాండిల్ బుల్లిష్ అయి ఉండాలి, డౌన్ సైడ్ బ్రేక్ చేసే క్యాండిల్ బేరిష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. సో స్టాప్ లాస్ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే జోన్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ జోన్కి మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే జోన్ కన్నా కింద స్టాప్ లాస్. అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్ రెండు ఉన్నాయి. 51,820 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 51,320. సో 4 లెవెల్స్ నోట్ చేసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ట్రేడ్ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.